అందరికీ నమస్కారం, శుభోదయం. నిన్నంతా మా పార్లమెంటరీ కమిటీ టూర్ హైదరాబాద్లో జరగటం, చీఫ్ సెక్రటరీ గారితో ఉదయం, ఆ తర్వాత చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు, సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలవటం, వీటితో గడిచింది. ఈరోజు అండమాన్కి ఒక కమిటీ వెళ్ళటం జరుగుతుంది. సో అంచేత నేను ఉదయాన్నే చెప్పాలనుకున్న అంశాలని క్లుప్తంగా చెప్పి మా కమిటీ టూర్కి బయలుదేరదామనే ఉద్దేశంతో ఇంత ఉదయాన్నే ఈ రచ్చబండ కార్యక్రమం ఎన్నడూ లేనట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది, ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ సిఈసి రాజీవ్ కుమార్, వారి ఇద్దరు సహచర పాండే అండ్ గోయల్ ముగ్గురు కలిసి వారి ఇక్కడికి వచ్చి కలెక్టర్లో ఎస్పీలతో కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా రేపు ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి, ధైర్యంగా పనిచేయగలిగితే ఉండండి, తిరిగి వాళ్ళు ఈ ప్రభుత్వానికి భయపడేవాళ్ళు ఈ ప్రభుత్వానికి కొమ్ము కాసేవాళ్ళు వెళ్ళిపోండి. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మేమందరం ఇక్కడికి వచ్చాము అంటే, కొన్ని పార్టీల వారు ఇచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని తెలుసుకునే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇటువంటి పనులను ఆపేయండి. ఫామ్ 7 అన్యాయంగా ఫైల్ చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా ఆ తిరుపతి కలెక్టర్ గారికి కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది. అలాగే ఈస్ట్ గోదావరి 1,00,000 ఓట్లు, ఇప్పుడు 80,000 ఉన్నా 90,000 ఉన్నా 1,00,000 అంటారు. 1,00,000 ఓట్లు మరి కొత్త ఓట్లు చేర్చారు అంటే ఒక పల్లె ప్రాంతంలో అసలు బుద్ధున్నాడు నమ్ముతాడు. మరి అంత దారుణంగా అక్కడ చేరిస్తే మరి ఆ యువకుడు తాత 1,00,000 ఓట్లు ఉంటే కనుక నేను అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నాడు. అంటే 99,999 ఉన్నా పర్వాలేదన్నమాట. అంటే వాళ్ళ ఉద్దేశం కోసం 95,000 చేశారేమో. మరి అంత సూటిగా మరి ఆ మనవాళ్ళ వయసులో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక యువకుడు, మరి మోహిత్ అట అతని పేరు, అతను మాట్లాడటం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, విశాఖపట్నంలో ఒక 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి సవివరంగా విష్ణుకుమార్ రాజు గారు కూడా తెలియజేశారు. అలాగే రామకృష్ణరావు గారు కూడా ఆల్మోస్ట్ అదే స్థాయిలో ఉన్నాయని ఆయన అన్నారు. అందరిలో ఉన్న విషయాలు తెలియజేశారు. పర్చూరులో ఉన్నవన్నీ కూడా మరి ఆ పర్చూరు ఎమ్మెల్యే గారు ఆయన కూడా కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా కొన్ని చర్యలు తీసుకోనుంది, ఈసీ కూడా కొన్ని చర్యలు తీసుకోనుంది. ఇన్ని చేసి సిగ్గు లేకుండా మరి అంత క్లియర్గా ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత అది రాయరా. ఇవాళ సాక్షిలో ఉదయం చూసా, సాక్షిలో ఏం రాశాడంటే, పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇంటి అడ్రస్లో ఉందట. మరి ఆయన రోజు విజయవాడ ఎప్పుడు వచ్చినా అక్కడే పడుకుంటున్నారా, లేదా హోటల్లో పడుకుంటున్నారా? నీకు ఎందుకురా సాక్షి? ఒక కరెక్ట్ అడ్రస్ ఇచ్చారు, అది వారి కార్యాలయం. వారి కార్యాలయంలో డెఫినెట్గా రెస్ట్ రూమ్ ఉంటుంది. ఆయన హోటల్లో పడుకున్నారా, ఇక్కడ పడుకున్నారా? నీ అడ్రస్ పులివెందుల్లో ఉంది. పులివెందులో ఎన్ని రోజులు పడుకున్నావు ఈ 5 సంవత్సరాల్లో? ఒక రోజు 2 రోజులు, అది కూడా డౌట్. మరి నీ ఓటు పులివెందులు ఎంచుకుంది అని చెప్పి మరి కళ్యాణ్ గారికి ఒక పేపర్ ఉంటే ఆ పేపర్లో రాయొచ్చా? పోనీ ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు కదా, నీ ఓటు నీ ఊళ్ళో ఉందని వదిలేశారు. సో ఇదేదో పెద్ద రాద్ధాంతం లాగా 2 పేజీల ఫ్రంట్ పేజీ హెడ్లైన్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారు దొంగ అడ్రస్ పెట్టారా? వారి జనసేన ఆఫీసు అడ్రస్ ఆయన పెడితే ఆయన దొంగ అడ్రస్ పెట్టారా? అంటే
ఇంత దీనంగా మీరు మాట్లాడారు అంటే ఇక్కడ జరిగిన తప్పు ఏమాత్రం లేదు. చేసిన దరిద్రం అంతా మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేసిందనేది సుస్పష్టం. ఇన్ని ఫామ్ సేవలు, లక్షల ఫామ్ సేవలు, 0 నెంబర్ హౌసెస్, ఒక ఇంట్లో మోర్ దెన్ 100 పీపుల్ ఒక డోర్ నెంబర్లో. ఇన్ని అవకతవకలు ఎన్నడూ చరిత్రలో లేని విధంగా చేసి, ఇంకా ఈ జాతీయ కార్యదర్శి, ఈ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి వెళ్ళి అసలు జనసేన ఎలా రానిచ్చారు? ఆయన భారతీయ జనతా పార్టీతో ఉన్నారా లేక ఈ పార్టీతో ఉన్నారా? ఏంటి అంత కన్ఫ్యూజన్, అంత టెన్షన్ ఎందుకమ్మా? ఆయన ఎన్డీఏలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశంతో కలిశారు. అనగా ఏమి అంటే అల్టిమేట్గా ముగ్గురు కలుస్తారనే ఇప్పుడుకున్న ఆ కలయిక తాత్పర్యం. మరి దానికి నిన్ను వదిలేసి ఇన్నాళ్ళు ఈ పార్టీని కాపు కాసేయాలని మీరు భావిస్తున్నారు. ఇప్పుడు సడన్గా వదిలేస్తే మీ పరిస్థితి ఏంటి అని ఒక విధమైన అల్లకల్లోల పరిస్థితిలో నడిసంద్రంలో నానావా నన్ను కాపాడవా దేవా అనే విధంగా మీ ఘోష ఉన్నట్టుగా వాళ్ళు సాక్షి పేపర్ చదివితే అర్థమవుతుంది. ఒక ప్రముఖ సినీ నటుడు, మీరు సైలెంట్గా ఒక సినీ నటుడిని తీసుకుని మీరు వెళ్ళి, అంటే ఈ పార్టీకి అతను పెద్ద నటుడు అనుకుంటా, సో అతన్ని తీసుకుని వెళ్ళారు గ్లామర్ కోసం, ఇచ్చారు రిప్రజెంటేషన్. ఫామ్ 7 ఇచ్చి పీకించింది మీరు. ఎక్కడైనా దొంగ 0 నెంబర్లతో ఏమైనా ఉంటే వాటికి ఫామ్ 7 ఓకే సురేష్ అన్న ఫైల్ చేస్తే ఫైల్ చేసి ఉండొచ్చు, తప్పే ఉంది. అక్కడ తప్పు లేదనే కదా దాని అర్థం. పైగా వాలంటీర్లతో పనిచేస్తావా? మహిళా పోలీసుల్ని నిన్నటి దాకా ఏమన్నారు, వాళ్ళే ఇంటింటికి జగన్ ఎందుకు రావాలి అని చెప్పి తిప్పి ఇప్పుడు వాళ్ళనే అధికారులుగా బిఎల్ఓలుగా పెడితే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పు పడితే మరి ఆ మహిళలతో మరి ఇచ్చారా స్టేట్మెంట్ లేదో తెలియదు. సాక్షి పేపర్లో మటుకు ఏం మహిళా పోలీసులు అంటే అంత తెలుసా అని స్టేట్మెంట్. ఆయన అన్నదేంటి, ఎవరినైతే మీరు డోర్ టు డోర్ తిరిగి జగనే రావాలి అని చెప్పి పార్టీ ప్రచారం చేసుకున్నారో వారినే ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయటం తప్పు అని చెప్పారు. అందులో తప్పేముంది? దానికే మీరు బీభత్సంగా కంగారుపడి ఉలికిపడి భయపడుతున్నారు. ఉపాధ్యాయుని పక్కన పెడతారా? విద్య నేర్పే ఉపాధ్యాయులు, ఎవరు తప్పు చేసినా విద్య నేర్పే ఉపాధ్యాయులు తప్పు చేసే అవకాశం అతి తక్కువగా ఉంటుంది. అంతేగాని మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఈ 3.5 సంవత్సరాల క్రితం మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాళ్ళే ఉండాలి, అబ్బో వాళ్ళు మీకంటే సలహాయిగా ఉంటారని మీ భావన. సరే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలాగో వాళ్ళే ఉండాలంటే ఈ 3 సంవత్సరాలు దాటింది కాబట్టి వాళ్ళందరినీ మార్చండి. బట్ ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఎన్నికల విధుల్లో ఉంటారు. దేశం అంతా ఒక రూటు, 175 అంటే 175 వస్తాయంటే ఎందుకమ్మా అంటే ఉపాధ్యాయుని తీసేసి మీ వాలంటీర్గా నెట్టేసుకుని మీ ఇచ్చినట్టు ఎలక్షన్లో చేసేసుకుని అలాగే అందరి మీద దొంగ కేసులు పెట్టేసి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై ఎన్నికల బూతుల దగ్గర రాకుండా చేసేసి ఇన్ని అరాచకాలు చేసి టీచర్లను పక్కన పెట్టి ఇన్ని అరాచకాలు చేసి ఏదో రకంగా నెగ్గేద్దారని 170 సీట్లు వచ్చేస్తాయని చెప్పి, సరే మేము ముందు నుంచి చెప్పాం కదా 175 అని, అంటే అరాచకాల గురించి కాకుండా ఏదో సర్వేల గురించి. తొక్కడా సర్వేలు అన్నీ
తెలుసు, ఎవడు చేశాడో తెలుసు. అద్భుతంగా మెటిక్యులస్గా మెథాడికల్గా సర్వేలు మేము చేసుకున్నాం. ఒక ఘోరమైన పరాజయాన్ని, అతి దారుణమైన పరాభవాల్ని మూట కట్టుకోబోతున్నారు వైకాపా నాయకులు అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లా.